గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. ఒకవైపు ప్రజలంతా స్పెషల్గా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ జరుగుతున్నటువంటి ఈ టైంలో నిన్న చిన్నపిల్లల యొక్క అసెంబ్లీ, మాక్ అసెంబ్లీ అంటారు కదా, మాక్ అసెంబ్లీ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. ఆయన్ని పట్టుకొని పిల్లలు ఆడుకున్నటువంటి తీరు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా రాజకీయాలపైన, స్పోర్ట్స్ పైన, అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి విషయాలపైన ఎంత క్లారిటీగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయబడినటువంటి ఆ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద పేపర్స్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్. పక్కన భట్టి, పొన్నం, మహేష్ గౌడ్ అంటూ చూస్తా ఉన్నాం. హాస్టల్ స్టూడెంట్స్కు నాసిరకం భోజనం పెడితే జైలుకే, గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు సీఎం రేవంత్ అంటూ చూస్తా ఉన్నాం. త్వరలోనే యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేస్తాం. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలి. ఏ ఒక్క స్కీమ్ తొలగించాం, ఎవరి రిజర్వేషన్లు లాక్కోం, సర్వేపై అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం అంటూ కూడా చూస్తా ఉన్నాం. అయితే సర్వేపై అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మీకు ఎన్ని బైకులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, బంగారం ఎంత ఉన్నది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనేటువంటి ప్రశ్న ఎందుకు సర్వేలో అడుగుతా ఉన్నారు అనేటువంటి దానికి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సమాధానం చెప్పి ఉన్నట్టు అయ్యి ఉంటే ఇలాంటి ప్రచారాలు జరిగి ఉండేవి కాదేమో. కులగణన అంటే కేవలం కులానికి సంబంధించి లేదా ఆ మతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుంటే బాగుండేది. బ్యాంకు ఖాతాలు ఇవ్వండి, ఆ ఖాతాలలో ఎన్ని పైసలు అనేటువంటి ప్రశ్నలు రాకపోయి ఉంటే బాగుండేది. ఎవనిదిరా కుట్ర, లగచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్ పై రెచ్చిపోయిన కేటీఆర్. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, గర్వంగా తలెత్తుకొని జైలుకి వెళ్తా, ఏం చేసుకుంటావో చేసుకో. నాడు మోదీకి ఇదే చెప్పిన కేసీఆర్ కాదు, ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో. నీ పదవికి ఎసరు పెట్టేందుకు ఖమ్మం, నల్గొండ బాంబులు రెడీగా ఉన్నాయి. లగచర్ల ఘటనను వదల, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కు వెళ్తా. ఇంత జరుగుతున్న కోదండరాం, హరగోపాల్ ఏం చేస్తున్నారని కామెంట్స్. గత 10 ఏళ్ళు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆ 10 ఏళ్ల పాటు కోదండరాం, హరగోపాల్ ఏం చేసిరో ఇప్పుడు కూడా గదే చేస్తారు. అంటే మౌనం వహిస్తున్నారు, లేదా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నారు. అయితే సీఎంని పట్టుకొని ఎవనిది రా కుట్రా అన్నారంటే మీ భాష కూడా, మీ విధానం కూడా మారలేదు అని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మరి దీనికి మీరు చెప్తున్నటువంటి సమాధానం ఏంటి కేటీఆర్ గారు అని నేను అడుగుతా ఉన్నా. జైలుకి పోయొచ్చినోడల్లా సీఎం అయిందట, కాబట్టి నేను కూడా జైలుకి పోతా, అందుకే నేను సీఎం అయితే జైలుకి పోయేస్తా అని చెప్పేసి తహతహలాడుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు అనేటువంటి మాట కూడా కొంతమంది విశ్లేషకుల నుంచి వినిపిస్తూ ఉన్నది. మీరు సీఎం అవ్వడానికి జైలుకు పోవడానికి కూడా సిద్ధపడ్డారా అనేటువంటి ప్రశ్న తెలంగాణ సమాజం మళ్ళీ అడుగుతూ ఉంది. దీనిపైన మీ స్పందన ఏంది? కేటీఆర్ గారు మీరు నోరు తెరిచి పెదవి విరుచుకోకుండా చెప్తే బాగుంటుంది అనేటువంటిది మా ఉద్దేశం. గ్రూప్ 4 ఫలితాలు విడుదల. 8084 మందితో సెలక్షన్ లిస్టు ప్రకటించిన టీజీపీఎస్సీ. గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 8084 మందితో కూడిన అభ్యర్థుల లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం రిలీజ్ చేసింది. జిల్లాల వారీగా లిస్టును కమిషన్ అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.in లో పెట్టింది. కాగా రాష్ట్రంలోని 8180 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 1న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆయా పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వారందరికీ గత ఏడాది జూలై 1న రాత పరీక్షలు నిర్వహించింది. అనంతరం మెరిట్ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపట్టింది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడంతో గురువారం ప్రొవిజనల్ సెలక్షన్స్ లిస్టును టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 8084 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వివిధ కారణాలతో 96 పోస్టులను పెండింగ్లో పెట్టారు. హవెవర్ కంగ్రాచులేషన్స్, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కానులు, హార్డ్ లక్. ఇంకా మిగిలినటువంటి ఉద్యోగాలు కూడా బోల్డ్ అవకాశాలు ఉన్నాయి, కాబట్టి అక్కడ కూడా ప్రయత్నాలు చేయండి అని చెప్తాను. చిన్న సజెషన్ అంతే. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్ఎస్ పని. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్నదే కేటీఆర్ ఆలోచన. ప్రతిపక్ష పాత్ర పోషించరు, ప్రజలకు సేవ చేయరు, సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్లు విస్తరించాలని నాడు ప్రతిపక్షంగా కోరడం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే దీని ఉద్దేశమని వెల్లడి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. భట్టి గారి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇగో ఇక్కడ ఉంది చూడండి. రాజ్యాధికారం కావాల్సినప్పుడల్లా పేద అమాయక ప్రజలను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును ఫనంగా పెట్టడమే బీఆర్ఎస్ నైజం. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ప్రభుత్వ వైఫల్యం అంటే ఏమిటో ఆయనే చెప్పాలి. ప్రజలకు మంచి చేయడమే మా ప్రభుత్వం వైఫల్యమా అంటూ భట్టి గారు చెప్తా ఉన్నటువంటి స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం. ప్రజలకు మంచి చేయడమే అంటే ఇందాక నేను చెప్పిన కులగణన పేరుతో ఆస్తులు, తర్వాత వాళ్ళు కూడబెట్టినటువంటి డబ్బు, ఆ విలువలు అడుగుతున్నప్పుడు మీది ప్రజాప్రభుత్వం ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్న ప్రజల్లో నుంచి వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్
చాలా గ్రామాల్లో, చాలా జిల్లాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా కులగణన సర్వే అనేటువంటి పేరుతో ఏదైతే మీరు పంపిస్తున్నటువంటి ఆ 72 ప్రశ్నల యొక్క పేపర్ ఉందో దాన్ని చూసి జనాలు ఇసిరు కొడుతూ ఉన్నారు. సార్ భట్టి విక్రమార్క గారు, దయచేసి మీరు ఆలోచించాలి. మీరు మళ్ళీ ఇలాంటి మాటలే అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఆ బీజేపీ వాళ్ళు అయితే నిద్రపోతున్నారు కావచ్చు. నాకు తెలిసి వాళ్ళైతే కనీసం రోడ్ల మీద కూడా ఎక్కడ కనబడతలేరు. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నదని, అధికారం కోసం అమాయక ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నేతల పని అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఎంతసేపటికి ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్న కుట్రలు తప్ప ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఎప్పుడైనా వారికి వచ్చిందా అని కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి నెహ్రూ చిత్రపటానికి భట్టి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని, ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా మీ పాత్రను పోషించాలి కదా, ప్రతిపక్ష నేత హోదాలో ఏదైనా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారా అని కేసీఆర్ను ప్రశ్నించారు. మా సారు పెద్దసారు తెలంగాణ జాతిపిత అన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావట్లేదు, కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రావాలి, ప్రశ్నించాలి అనేటువంటి ప్రశ్న ప్రతి సామాన్యుడు కోరుతా ఉన్నాడు. ప్రతి సామాన్యుడు. ఎందుకంటే మీ మాటలంటే అందరికీ ఇష్టం. నిన్నో మొన్న ఆ ఫామ్ హౌస్లో ఇరవెల్లినా లేదంటే వేరే ఊరు వచ్చినప్పుడు మీరు మాట్లాడినటువంటి ఆ చిన్న వీడియో, ఒక 1.5 to 3 minutes వీడియో లీక్ అయితేనే దాని ప్రజలు ఎంత ఎత్తున ఆదరించారు, ప్రజలు ఎంత ఉన్నతంగా దాన్ని చూసిరు అనేటువంటి మాట కేసీఆర్ గారి దాకా వెళ్తే బాగుండు. కనీసం ఆ పార్టీ నేతలైనా ఎవరైనా ఆయన దగ్గర తీసుకెళ్తే బాగుండు. ఇదిగో ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడైనా కేసీఆర్ గారు కాస్త స్పందిస్తే బాగుంటుంది. పొల్యూషన్ ఎఫెక్ట్, ఢిల్లీలో స్కూళ్లు బంద్. ఢిల్లీలో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత సూచి 452గా రికార్డ్ అయింది. స్టేజ్ 3 ఆంక్షలు అమలు చేస్తున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. గురువారం 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి అంటూ కూడా చూస్తాను. బంగారుగంజ్లో 4000 మంది ద్వారం మూసిన సర్కార్. అక్రమ మైనింగ్ చేసేందుకు వెళ్లిన 4000 మంది మైనర్ల విషయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారుగంజ్లో ఉండిపోయిన వారికి ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయబోమని తెలిపింది. వారు బయటకు రాకుండా గని ద్వారాలను మూసేసింది అంటూ చూస్తా ఉన్నాం. వెరీ బ్యాడ్. 4000 మంది మైనర్లు అందులో పనిచేయడానికి పోయారు. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఆ బంగారం తీసుకురావడానికి పోయారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇట్లాంటి చేయకండి అని చెప్పేసి కేసు పెట్టడము, వార్నింగ్లు ఇవ్వడం అలాంటివి ఏమైనా చేయాలి. కానీ వాళ్ళకి మేము సపోర్ట్ చేయం, వాళ్ళకి ఎలాంటి సాయం చేయమనేటువంటిది మరి ఏ విధంగా చూడాలో ఆ దేశానికే తెలియాలి. కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగుల ధర్నా. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు అంటూ చూస్తా ఉన్నాం. లగచర్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. అధికారులపై దాడిని ఉపేక్షించొద్దన్న ఉద్యోగ సంఘాలు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. చైర్మన్ లచ్చిరెడ్డి. కలెక్టర్పై దాడి తప్పే, కానీ కేసులు ఎందుకు? గ్రామస్తులతో సీఎం మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోవాలి. కిషన్ రెడ్డి. ఫార్ములా రేస్ కేసులో గవర్నర్ నిర్ణయంపై తొందర ఎందుకు? ఆలస్యమైనంత మాత్రాన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనడం సరికాదు. సీఎం రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైర్. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి అలిగేషన్ ఏదైతే ఉందో, అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి మాట ఏదైతే పెద్ద ఎత్తున అటు ఎలక్షన్స్ టైంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో, దాన్ని నిజం చేస్తూ కిషన్ రెడ్డి గారు మాట్లాడారేమో అనేటువంటి మాట ఇటు బీజేపీలోనూ అటు బీఆర్ఎస్లోనూ కాంగ్రెస్లోనూ అన్ని చోట్ల వినిపిస్తూ ఉంది. అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు వాళ్ళకి తిరిగి వెళ్తూ ఉన్నాయి అనేటువంటిది వాస్తవం. వికారాబాద్ కలెక్టర్పై దాడి చేయడం తప్పేనని, కానీ ఈ ఘటనలో లగచర్ల గ్రామస్తులపై కేసులు పెట్టడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఈ దాడి జరిగింది. సీఎంగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా గ్రామ ప్రజలతో రేవంత్ రెడ్డి మాట్లాడి అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలి అని సూచించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2024 IITFలో గన్ల శాఖ పెవిలియన్ కిషన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అనేటువంటి స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం. ఫోన్ ట్యాప్ చేయించింది కేటీఆర్. ఆయన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో 5 నిమిషాలు ఉండలేడు. వేముల వీరేశం. చాలా పెద్ద స్టేట్మెంట్, చాలా పెద్ద అలిగేషన్ ఇది. గండుతో ప్రభాకర్ రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా? 1300 మంది దళితులను DTCలో చిత్రహింసలు పెట్టలేదా? దుర్మార్గాలు చేసి ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడుతున్నాడు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించదని వ్యాఖ్య. వేముల వీరేశం గారు చాలా కాలంగా, అంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఆయన ఒక దళితుడని, ఆ దళితుడిని ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు, డిప్యూటీ సీఎం కావచ్చు, లేదంటే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఆయన్ని ఏమంటారు చిన్నచూపు చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కనీసం ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేటువంటి రీసెంట్ టైంలో 1 నెల 2 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఘటన మనం చూసాం. కానీ ఇవాళ వేముల వీరేశం గారు బయటికి వచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు, ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆర్ అనేటువంటి మాట కావచ్చు, లేదా ప్రభాకర్ రావు స్వయంగా ఆయన్ని గన్తో బెదిరించారు పాయింట్ బ్లాంక్లో అనేటువంటి విషయం కావచ్చు, లేదు అంటే 1300 మంది గిరిజనులు బెదిరించినటువంటి వాళ్ళ దళితుల్ని
చిత్రహింసలు చేసినటువంటి ఘటన గురించి ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు నిజంగా అప్రిషియబుల్. కాకపోతే ఇలాంటి స్టేట్మెంట్స్ కంటే కూడా ఇటు కోర్టులకైనా న్యాయస్థానాలకైనా పోలీస్ స్టేషన్లకైనా కావాల్సింది ఎవిడెన్స్. అది తప్పుదో రైట్దో ఎవిడెన్స్ ముందు వాళ్ళ ముందు పెడితే అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూడాలి. సో ఇలాంటి అలిగేషన్స్ కాదు, మాకు ఎవిడెన్సెస్తో మీరు క్లియర్గా ప్రూవ్ చేయండి అంటూ తెలంగాణ సమాజం వేడుకుంటా ఉన్నది. తిరుపతి అన్నకు ఫోన్ నెంబర్లు ఎందుకు ఇచ్చినావు? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించిన సిట్. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఘటన రోజు రోజుకి మలుపులైతే తిరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున నోటీసులు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ రానటువంటి రోజులు అరెస్టులు గట్రా లాంటివి ఏమైనా ఉంటాయా అనేదానికి సమాధానం ఇటు ప్రభుత్వం తర్వాత పక్కనటువంటి పోలీసులే చెప్పాలి, వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా? ఉపసభాపతిగా ఎన్నికైన రఘురామకృష్ణరాజును తోడ్కొని వచ్చి సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సత్యకుమార్, విష్ణుకుమార్ రాజు, అచ్చెన్నాయుడు అంటూ ఫైల్ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలను చూస్తూ ఉన్నాం మనం. ఆ హోదా కావాలని శాసిస్తారా? అది ప్రజలు ఇచ్చే స్థానం. చరిత్రలో ఎక్కడైనా ఇలా చూసామా? జగన్ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు, ఉపసభాపతిగా రఘురామ ఎన్నిక, సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టిన సభాపతి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తదితరులు. ఇదిగోండి రఘురామ గారి స్టేట్మెంట్ చూద్దాం. ఆ రోజు జగన్ మిమ్మల్ని అంటే రఘురామకృష్ణ నర్సాపురం లోక్సభ నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రానివ్వలేదు. అలాంటిది మీరు ఉపసభాపతిగా ఉన్న ఈ సభకి ఆయన అంటే జగన్మోహన్ రాలేకపోతున్నారు. మీ ముందు సభలో కూర్చోలేని పరిస్థితి ఆయనకు వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ఇది, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది అంటూ రఘురామకృష్ణరాజుకి ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి స్టేట్మెంట్స్. ఇదే జగన్ స్వభావం. ఆ రోజు పోలీస్ కస్టడీలో రఘురామకృష్ణరాజును ముసుగు వేసుకొని 4 వ్యక్తులు కొట్టారు. లాఠీలతో, రబ్బర్ బెల్ట్తో అరికాళ్లపై కొట్టారు. ఇదంతా ఫోన్లో, వీడియో కాల్లో నాటి సీఎం జగన్ చూశారని రఘురామ అప్పట్లో చెప్పారు. నిజంగా ఇలా జరిగి ఉంటుందా అని అనుకున్నా. కానీ నన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంచి ఆ గదిలో సీసీ కెమెరాలు పెట్టారు. నా హావభావాలు సీఎం జగన్ చూసేందుకు ఆ పని చేశారని తెలిసింది. అప్పుడు నా అనుమానాలు నివృత్తి అయ్యాయి. జగన్ ప్రవృత్తి రూఢి అయ్యింది అంటూ చంద్రబాబు గారు చేసినటువంటి చాలా పెద్ద స్టేట్మెంట్స్గా మనం వీటిని చూడాలి. అంటే ఒక పొలిటికల్ లీడర్ ఇంకో పొలిటికల్ లీడర్ మై పగపట్టినప్పుడు అది అధికార పార్టీ నేత ప్రతిపక్షం మీద ఉన్నటువంటి, ఇన్ఫ్యాక్ట్ ఆయన అప్పుడు సొంత పార్టీలోనే ఉండి ఆ సొంత పార్టీ పైనే మాట్లాడినటువంటి రెబల్ క్యాండిడేట్ రఘురామకృష్ణరాజు. ఎలక్షన్స్ ముందుకు వరకు ఆయన వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి పైన ఈ విధంగా చేశారా అనేటువంటి భావన, అలాంటి ప్రశ్నని క్లారిఫై చేస్తూ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట మనం చూడొచ్చు. అయితే మరి ఆ రేంజ్లో చిత్రహింసలు ఉంటాయా అనేటువంటి ప్రశ్నకి వాస్తవాలు ఏంటనేటువంటి మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడుకోలేం. కానీ ప్రజలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూసినటువంటి ఘటనలు ఇవి. వైకాపా అధ్యక్షుడు జగన్కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అది మనం అడిగితే వచ్చేది కాదు. ఒకరికి అధికారం ఇవ్వాలన్నా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అది ప్రజలే ఇవ్వాలి. శాసనసభలో ఉన్న మొత్తం స్థానాల్లో 10% స్థానాలు గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రజలు ఆయన పాలన చూసి 11 సీట్లే ఇచ్చారు. ఆయన అహంకారం చూడండి. ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు, డిక్టేట్ చేస్తున్నారు, శాసించాలనుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రాను అనేవారు ఎక్కడైనా ఉంటారా? అలాంటి వ్యక్తిని ప్రపంచం చరిత్రలో ఎక్కడైనా చూస్తామా అని సీఎం చంద్రబాబు ధ్వజం ఎత్తారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా కనుమూరు రఘురామకృష్ణరాజు గురువారం ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడారు. తొలుత ఈ ఎన్నిక విషయాన్ని సభాపతి అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అనంతరం సభాపతితో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు సత్యకుమార్, భాజపా శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు, మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు రఘురామను వెంట పెట్టుకుని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వెళ్లి అభినందించారు. అది సాంప్రదాయం కాబట్టి అభినందిస్తారు, దాంట్లో డౌట్ లేదు. 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉపాధి, కొత్తగా మామిడి, అరటి, జీడి బోర్డుల ఏర్పాటు, ఇంటికొక పారిశ్రామికవేత్త తయారు కావాలి. 29న పూడి మడకలో ప్రధాని ఆధ్వర్యంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన, శాసనసభలో 6 విధానాలపై సీఎం చంద్రబాబు అంటూ కూడా చూస్తా ఉన్నాం. చంద్రబాబు పోరాడారు, పారిపోలేదు. నా తల్లిని అవమానించినందుకే సభను బహిష్కరించారు. వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావడం లేదు? శాసనమండలిలో తీవ్ర స్వరంతో ప్రశ్నించిన లోకేష్ అంటూ చూస్తా ఉన్నాం. అయితే నా రిక్వెస్ట్ ఎప్పుడు ఒకటి ఉంటుంది. లక్షల్లో జీతాలు ఉంటాయి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, శాసన మండలికి కానీ శాసనసభకు కానీ. అంటే ఎమ్మెల్సీలు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే రావట్లేదో దయచేసి వాళ్ళ జీతాలు, వాళ్ళకి మీరు ఇస్తున్నటువంటి 1+1 సెక్యూరిటీ కావచ్చు, లేదా 1+4 సెక్యూరిటీ కావచ్చు, దాని తర్వాత ప్రభుత్వం నుంచి నియమింపబడుతున్నటువంటి డ్రైవర్లు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏ రకమైనటువంటి సర్వీసెస్ కావచ్చు, కట్ చేయండి సార్. అసెంబ్లీకి కానీ, పార్లమెంటుకి కానీ, శాసనసభకు కానీ, శాసన మండలికి కానీ, లోక్సభకు కానీ, రాజ్యసభకు కానీ, ఏదైనా సభకి
వాళ్ళు ఎన్నికైనప్పుడు వాళ్ళు పోవట్లేదు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సర్వీసెస్ని కట్ చేయండి. ప్రైవేట్ సంస్థలో అదే జరుగుతుంది. అన్లెస్ అంటే దే ఆర్ సిక్. ఇన్ఫ్యాక్ట్ సిక్ ఉన్నటువంటి టైంలో కూడా 5 రోజులు వారం రోజులు లీవ్ ఇస్తాడు, పెయిడ్ లీవ్. ఆ తర్వాత పోలేదు ఆఫీస్ కంటే కట్ చేస్తారు. చాలా చోట్ల ఒకటే రోజు పెయిడ్ లీవ్ నెలకి, అది కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో. అది కూడా లేకుండా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ సంస్థలో ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వ సంస్థలో మీరు ఎందుకు పేమెంట్స్ చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎందుకు సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు? కట్ చేయండి సార్, అధికారం మీ చేతుల్లో ఉన్నది కదా. రుషికొండ ప్యాలెస్ అతిపెద్ద ఆర్థిక దుర్వినియోగం. జగన్ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పులేదు. నియంతలే ఆశ్చర్యపోయేలా 409 కోట్లతో నిర్మాణం. భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ధ్వజం అంటూ చూస్తా ఉన్నాం. ఒక్కసారి ఆ దానిలోకి జగన్ గారు కట్టినటువంటి ఆ ప్యాలెస్లోకి కామన్ మ్యాన్ని, అదేవిధంగా జర్నలిస్ట్ ఎవరైతే ప్రొయాక్టివ్గా ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఇది అని చెప్పేసి చూపెట్టి క్లియర్గా ఆ ప్యాలెస్లని కొన్ని రోజుల క్రితం నాకు తెలిసి 3-4 డేస్ బ్యాకే తాజ్ వాళ్ళకి ఇస్తారు అనేటువంటి, తాజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో తాజ్ హోటల్స్ వాళ్ళకి ఇస్తారనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని వాళ్ళకి ఇస్తారా, లేదంటే టూరిజం వాళ్ళే దగ్గర పెట్టుకుంటారా, దాన్ని మీరే గవర్నమెంటే మెయింటైన్ చేస్తూ ప్రజల ఏమంటారు ఒక మ్యూజియం మాదిరి దాన్ని తయారు చేస్తారా, ఏదో ఒకటి ప్లాన్ చేయండి. కానీ దాని డేస్ అయితే వేస్ట్ చేయకండి. సభకు వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి. జగన్పై నిప్పులు చెరిగిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అంటూ చూస్తా ఉన్నాం. కరెక్టే, నిజంగానే ప్రజలు గెలిపించిన తర్వాత ప్రజల కోసం వాళ్ళు శాసనసభలకు కానీ శాసన మండలికి కానీ పోకుండా ఇంట్లో ఉండి ఏం చేద్దామని అనుకుంటున్నారు అనేటువంటి దానికి సమాధానాలు ఆ పార్టీ నేతలే చెప్పాలి. డొల్ల కంపెనీలతో దోచేసిన సంజయ్. అగ్ని ఎన్ఓసి పోర్టల్ నిర్వహణ సౌత్రిక టెక్నాలజీస్కు, ఉనికిలోనే లేని క్రిత్వ్యాప్ టెక్నాలజీస్కు అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సుల బాధ్యత. ఈ 2 సంస్థలు ఒకటే ఒప్పందం చేసుకున్న వారంలోనే 1.5 కోటికి పైగా బిల్లుల చెల్లింపు అంటూ చూస్తూ ఉన్నాం. ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్. వైకాపా ప్రభుత్వ అరాచకాలకు కొమ్ము కాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్గా సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన ఆయన అధికారిక హోదాల్ని దుర్వినియోగం చేసి దోపిడీకి పాల్పడ్డారు. డొల్ల కంపెనీతో కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకున్నారు. అగ్నిమాపక శాఖకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలకు అంటే ఎన్ఓసి ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ను సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు, సిఐడి తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్ట్ను క్రిత్వ్యాప్ టెక్నాలజీస్కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టాడు సంజయ్ అంటూ చూస్తూ ఉన్నాం. మరి జరిగింది కదా, ఆయన ఒక పోలీస్ ఆఫీసరే కదా, ఆయన ఒక ఐపీఎస్ఏ కదా, మాజీ ఐపీఎస్ ఈ విధంగా ప్రవర్తించాడు అనేటువంటి మాట మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి పెద్ద చర్యలు తీసుకోండి. అంటే మీ దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉంటేనే కదా ఇలాంటి స్టేట్మెంట్స్ బయటకు వచ్చేటువంటిది. ప్రభుత్వాలు దయచేసి చర్యలు తీసుకోండి స్ట్రైట్గా, అంతే తప్ప లీకులు ఇవ్వకండి. లీకులు ఇస్తే ప్రజలు ఎక్సైట్ అవుతూ ఉన్నారు, కాదని మేము మనం. కానీ ఇవాల్టి వార్త రేపటికి చచ్చిపోతుంది. అది మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి మాటలు కానీ ఎలాంటి చర్యలు కానీ జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆర్థిక నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు చేయండి సార్, మీరు చేయండి. కాకపోతే ఇలాంటి లీకులు ఇవ్వకండి. డైరెక్ట్గా చేసేది ఇగో ఇది చేసినటువంటి తప్పు కాబట్టి మేము ఈయన ప్రజా కోర్టులో శిక్షించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పండి. ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ప్రమాదం వెనుక కుట్ర. 2 ఆర్డీఓలు, ఓ సీనియర్ అసిస్టెంట్పై అభియోగాలు నమోదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పిఏ తుకారాం, సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర. 1000 ఎకరాల 22A ఎసైన్డ్ భూములపై అక్రమంగా హక్కులు, రికార్డుల్ని కాల్చేసి ఆధారాల ధ్వంసం. ప్రాథమిక విచారణ నివేదికలో వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. జూన్ 21న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన భూ రికార్డులు. ఇలా రికార్డులు కాలిపోయిన పాత రికార్డులకు సంబంధించిన డీటెయిల్స్ ఏవి పోయినా పాడైపోయినా దానివల్ల ప్రజలకే నష్టం తప్ప ప్రభుత్వ ఆఫీసర్లకి చాలా లాభమే జరుగుతుంది. లెట్సే తెలంగాణ వరకు వద్దాం. మన దగ్గర పట్టా ల్యాండ్లు, దీనికంటే ముందు పహానీలు, ఆ పహానీల కంటే ముందు ఇంకోటి సేతువార్లు అనేటువంటివి ఉంటాయి. ఈ పహానీలు సేతువార్లన్నీ ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులు వాటికంటే కింద ఉండేటువంటి సెక్షన్ ఆఫీసుల్లో ఉంటాయి. పొరపాటున ఏ ఆఫీసులో అయినా సరే ఈ పహానీలు సేతువార్లు కనుక కాలిపోతే, రికార్డులు కాలిపోతే, ఆ భూమి ప్రస్తుతం ఉండేటువంటి భూమి ఏదైతే ఉందో ఈ సేత్వార్లు తర్వాత పహానీలు ఎప్పటి నుంచి అయితే వస్తున్నాయో అప్పటి నుంచి ఉన్నటువంటి పేర్ల లెక్కని చూసుకొని అది ఎవరి భూమి అనేటువంటి డిసైడ్ చేస్తూ ఉన్నారు. పొరపాటున ఈ సేత్వార్లు, ఆ తర్వాత ఆ పట్టాలు, దానికి సంబంధించినటువంటి సేత్వార్లు, దానికి సంబంధించినటువంటి ఆ రికార్డులు ఏవైతే ఉన్నాయో నిజాం పాలన నాటి రికార్డులు కనుక కాలిపోతే మీ భూమి నాది అని కూడా నేను క్లెయిమ్ చేయొచ్చు, రికార్డులు ఫేక్ తయారు చేసుకొని. అగో అంత ఇష్యూస్ ఉంటాయి. బట్ ఏదేమైనా వాళ్ళ పేర్లు కూడా రాసినట్టున్నారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ ఏడాది జూలై 21న ఉద్దేశపూర్వకంగానే అగ్గి రాజేశారని, రికార్డులను తగలబెట్టడం ద్వారా భూ అక్రమాల సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు ఈ దురాగతానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణ వెల్లడైంది. ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసి అక్కడ నిల్వ చేశారని తేలింది. ఆర్డీఓలుగా పనిచేసిన మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ నాయుడులతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ తుకారం సన్నిహితుడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటి స్టేట్మెంట్ని చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే దయచేసి అరెస్టులు చేసి ప్రజా కోర్టులో నిలబెట్టి ప్రజల ద్వారా వాళ్ళకి ఏం శిక్ష చేయాలనుకుంటున్నారో వేసేయండి. దానివల్ల ఏమైపోతుంది, ప్రజలకి మీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. అది చేయండి. లీకులు వద్దు, లీకేజీలు మనకు వద్దు. రైట్, నెక్స్ట్ పేపర్ దిశ. గ్రూప్ 4 ఫలితాలు విడుదల. 8,084 మంది ఎంపిక అంటూ చూస్తా ఉన్నాం. లవ్కు నయా డెఫినేషన్, ఒకరితో ఉంటూనే మరొకరితో సంబంధం, ఓన్లీ ఫిజికల్ ప్లెజర్కే మోస్ట్ ఇంపార్టెన్స్. ఇంతకు జెన్ జీ అంటే ఏంటి? ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. దిస్ ఈస్ గోయింగ్ టు బి 11 o'clock ఇవాళ స్పెషల్ ఆర్టికల్ రిలీజ్ చేయబోతున్నారు, దాంట్లో ఉంటుంది అది. ఇగో నేను చెప్పిన కదా ఇందాక, మాక్ అసెంబ్లీ ఏదైతే చిన్న పిల్లలతో నిర్వహించారో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ రేవంత్ రెడ్డి గారిని చాలా బలంగా అడిగారు పిల్లలు. 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి ఛాన్స్, మాక్ అసెంబ్లీలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. స్కూల్ పిల్లలు వీళ్ళంతా, మొత్తం స్కూల్ పిల్లలే. ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించేలా కృషి చేస్తా. ప్రతివారం ఎమ్మెల్యేలు, అధికారులు 2 ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేయాలి. లైట్ తీసుకుంటే ప్రమోషన్లపై ప్రభావం. నాసిరకం భోజనం పెడితే కటకటాల్లోకే. మరిన్ని సంక్షేమ పథకాల అమలు కోసమే ఇంటింటి సర్వే. స్కీమ్లు కట్ అవుతాయన్న ప్రచారం అవాస్తవం. డ్రగ్స్కు దూరంగా ఉండండి. మీ ప్రతిజ్ఞ కేసీఆర్కు సింహస్వప్నం కావాలి. బాల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వయసు 25 ఏళ్ళు ఉండాలి. దాన్ని 21 ఏళ్ళకు కుదించాలి. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎంపిక జిల్లాలు నడిపిస్తున్నారు. అలాంటిది ఎమ్మెల్యే వయసు ఎందుకు కుదించడం లేదు, ఎందుకు కుదించకూడదు? ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదించేలా కృషి చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం వేదికగా 14,000 మంది విద్యార్థులతో బాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారంటూ చూస్తున్నాం. ఎవరైనా ఈ మాక్ అసెంబ్లీ చూడకపోయి ఉంటే కనుక చూడండి, ఖచ్చితంగా చూడండి. ఒక అమ్మాయి, చిన్న పాప, ఆమె అడుగుద్ది, 2024 ఒలింపిక్స్కి వెళ్ళినటువంటి తెలంగాణ స్టూడెంట్స్ ఎంతమంది లేదా అథ్లీట్స్ ఎంతమంది, అసలు వాళ్ళ కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విధంగా అడిగి కంటిన్యూషన్ ఆమె ఏమంటుంది తెలుసా? ప్రభుత్వం ఏం చేస్తుంది, చేతుల గాజులు వేసుకొని ముద్దమందరం సీరియల్ చూస్తుందని అడిగింది. అంటే పిల్లల్లో ఉన్నటువంటి అవగాహన ఏ విధంగా ఉంది అనేటువంటిది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్లీ పిల్లలు ఇంత ఆలోచిస్తారా అనేటువంటిది కూడా అర్థమైంది. నాకు అర్థమైంది. లగచెర్ల ఘటనలో కేటీఆర్ ఏవన్, ఆయనకు శిక్ష తప్పదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వచ్చే నెల 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. 7, 8, 9 తేదీలో సెక్రటేరియట్ పరిసరాల్లో ప్రాంతాల్లో విజయోత్సవాలు. వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో బహిరంగ సభలు. ప్రజాపాలన విజయోత్సవాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అంటూ చూస్తా ఉన్నాం. పోలీసులది కట్టుకథ. రిమాండ్ రిపోర్ట్లో ఉన్నవన్నీ అవాస్తవాలే. నేను ఎలాంటి వాంగ్మూలము ఇవ్వలేదు. మార్నింగ్ వాక్ చేస్తుండగా బలవంతంగా తీసుకెళ్లారు. నన్ను అక్రమంగా కేసులో ఇరికించారు. అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. నాపై కేసు కొట్టివేయండి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు. అయితే నిన్న నేను చెప్పినటువంటి ప్రశ్న ఇవాళ ఇదిగో దిశలో రాశారు. ఈయన తమ్ముడు, ఈయన అన్న పట్నం మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటుకి సంబంధించి ఆయన భార్య ఎంపీ కంటెస్టెడ్గా ఉండింది. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. యాక్చువల్గా ఈ జిల్లా మొత్తంలో అధికారం కానీ ప్రతిపక్షం కానీ ఎప్పుడు వీళ్ళే ఉంటారు. ఈ ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది. అలాంటిది తమ్ముడు అరెస్ట్ అయితే అన్న ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? దీనిపై మాట్లాడేటువంటి బాధ్యత అన్నకు లేదా? పట్నం సైలెంట్. లగచర్ల ఘటనపై నోరు విప్పని మహేందర్ రెడ్డి. ఓవైపు తమ్ముడు, మరోవైపు పార్టీ. సమర్థించలేక, వ్యతిరేకించలేక సతమతం. ఒకరికి సపోర్ట్ చేస్తే మరొక ఇబ్బంది. అందుకే మీడియాకు దూరంగా పట్నం అంటూ చూస్తూ ఉన్నాం. కానీ అదేనా కారణం, ఇంకేమైనా ఉందా? ఎందుకు పట్నం మహేందర్ రెడ్డి గారు మాట్లాడట్లేదు? పట్నం మహేందర్ రెడ్డి గారి సతీమణి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి ఆయన సతీమణి ఎందుకు మాట్లాడట్లేదు? నేను చెప్తున్నా కదా, ఈ జిల్లాలో ఇప్పుడు ఎక్కడైతే ఈ వికారాబాద్కి సంబంధించినటువంటి మొత్తం ఈ ఇన్సిడెంట్ అంతా జరుగుతూ ఉందో, ఈ జిల్లాలో పూర్తిగా పట్నం ఫ్యామిలీ మాత్రమే కనిపిస్తుంది రాజకీయాల్లో. స్పెషల్గా కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతల ఆదేశాలతో తాను దాడులకు చేయించినట్టుగా పోలీసులు కట్టుకథ అల్లారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా లగచెర్ల ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో గురువారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పినవన్నీ వాస్తవాలు కాదని అందులో పేర్కొన్నారు. తన స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలని కోరారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నారని పేర్కొన్నారు. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.
వాస్తవానికి ఆయన వాంగ్మూలం ఇచ్చిండో లేదో నాకు తెలియదు, కానీ పోలీసులు ఏదో రాస్తారు, దానిపైన సంతకం పెడతావా లేదా భయ అని అడుగుతారు, అంతే, అంతమించి ఏముండదు. అది ప్రాక్టికల్గా కొన్ని కేసుల్లో నేను చూశాను, అందుకే ఇంత ఓపెన్గా ఆ స్టేట్మెంట్ చెప్పాను. రైట్. ప్రీ ప్లానింగ్ అరెస్టు ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ అలర్ట్, ముందస్తు ఏర్పాట్లు వ్యూహాలపై ఫోకస్, జైలుకి వెళ్తే నేతలు అనుసరించాల్సినటువంటి స్ట్రాటజీస్ పై డిస్కషన్. బుధవారం రాత్రంతా నందినగర్లోనే హరీష్ రావు, ఎమ్మెల్యేలు, నేతలు సైతం భవన్లోనూ పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్, కార్యాచరణపై సమాలోచనలు, మండల నియోజకవర్గ కేంద్రాల్లోనూ నిరసనలకు ప్లాన్, ఉద్యమ స్థాయిలో ఆందోళనకు ప్రణాళికలు. రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ చేసినట్లేనా? కుట్రపూరితంగా నరేందర్ రెడ్డి అరెస్ట్, కేటీఆర్ను ఇరికించే ప్రయత్నం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి పతనం తప్పదు, రైతులను వెంటనే విడుదల చేయాలి అంటూ హరీష్ రావు కామెంట్స్ చూస్తూ ఉన్నాం. లగచెర్ల బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న కేటీఆర్. అయితే ఇయో ఇక్కడ చూడండి, చిట్టినాయుడు ఏం పిక్కుంటావో పిక్కో, నాపై కేసు పెడితే ఊరుకుంటానా, జైలు నుంచి వచ్చాక సైతం పోరాటం, వీళ్ళకు ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లే, ఫార్మా విలేజ్ పేరుతో రియల్ ఎస్టేట్లకు దందా, సీఎం యత్నం అంటూ చూస్తా ఉన్నాం. రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నా, అప్పుడే మాకు తిరిగి 15 ఏళ్ళ అధికారం వస్తుంది. మీడియా చిట్చాట్లో కేటీఆర్ అంటే చూస్తా ఉన్నాం. అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకి వెళ్తా, నన్ను ఏదో ఒక కేసులో ఇరికిస్తారని ముందే తెలుసు అంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ చూస్తా ఉన్నాం. ఏదో కేసు ఏం లేదు, యాక్చువల్గా అయితే కేటీఆర్ గారిని ఏదో రకంగా లోపలేయాలనేటువంటి మాట, లేదా కేసీఆర్ని ఏదో రకంగా లోపలేయాలనేటువంటి మాట, హరీష్ రావుని ఏదో రకంగా వేయాలనేటువంటి మాట చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది పెద్దలు మాట్లాడారు. సో అందుకే మెంటల్గా ఆయన కూడా ఫిక్స్ అయినట్టున్నారు. మరి ఏం చేస్తారో చూడాల్సినటువంటి సందర్భంగా ఉంది అది. ఇన్ఫ్యాక్ట్ ఆ కేసు విషయంలో బోనస్ చెల్లింపుసుడు సన్న వడ్ల రైతుల ఖాతాల్లో జమ, వడ్ల పైసలు పడిన మరుసటి రోజే ఇప్పటి వరకు 100 కోట్లు ట్రాన్స్ఫర్ అంటూ చూస్తూ ఉన్నాం. ఇంట్రెస్టింగ్. అది కానీ జరుగుతుందంటే ఇంక అంతకంటే ఆనందం ఏం లేదు రైతుల విషయంలో. 1500 మందిని నేపాలీలకు ఆధార్ కార్డులు, 1500 మంది నేపాలీలకు ఆధార్ కార్డులు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు. సికింద్రాబాద్లో ఘరానా ముఠా అరెస్ట్, 20 నిమిషాల్లో నకిలీ ఓటర్ పాన్ కార్డులు, యూనివర్సల్ మ్యాజిక్ యాప్ ద్వారా వాటితో బర్త్ సర్టిఫికేట్లు, దరఖాస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ముడుపులు ఇస్తూ క్లియరెన్స్, అనంతరం వాటితో ఆధార్ కార్డుల అప్లికేషన్స్, అవసరాలకు అనుగుణంగా పాస్పోర్ట్లను మార్పు. 6 అరెస్ట్, నిందితులు జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర బాబు వెల్లడి అంటే చూస్తూ ఉన్నాం. ఇదొక్క మన స్టేట్లోనే కాదు, ఈ పెద్ద ముఠాలు చాలా భయంకరంగా వర్క్ చేస్తూ ఉన్నాయి. స్పెషల్గా ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఆ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు పాకిస్తాన్కి, అటు బంగ్లాదేశ్కి, బర్మాకి, మయన్మార్కి ఆ పక్కన ఉన్నటువంటి ఆ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్టేట్స్లో ఇలా నకిలీ ముఠాలు, నకిలీ గ్యాంగులు చాలా పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తూ ఉన్నాయి. దాన్ని కట్టడి చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఒకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ భారతీయ ప్రభుత్వం కూడా వర్కౌట్ చేయాలి దాని మీద. తల్లి కొడుకుల దారుణ హత్య, నడి రోడ్డుపై హత్య, దుండగుడు దాడి, సంగారెడ్డి జిల్లా ఘటన, మృతులది ఉత్తరప్రదేశ్ అంటూ చూస్తూ ఉన్నాం. డిగ్రీ 2.5 ఏళ్లే, అవసరమైతే మధ్యలో బ్రేక్ తీసుకునే ఛాన్స్, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి కసరత్తు చేస్తున్నట్లు యూజీసీ చైర్మన్ వెల్లడి. వండర్ఫుల్. 3 నిమిషాల కంటే 3 ఇయర్స్ కంటే కూడా 2 ఇయర్స్లో కంప్లీట్ చేసేటువంటి ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో మస్ట్ వెల్కమ్ దిస్. భార్యను చంపి భర్త సూసైడ్, అనుమానంతోనే ఘాతకం, సిరిసిల్లో దారుణం, అనాథలైన 2 పిల్లలు అంటూ చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని కూల్చడం పైన బీఆర్ఎస్ ఫోకస్. శ్రీలంకలో 60% పోలింగ్, ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికలు, 196 సీట్లకు 8,821 అభ్యర్థుల పోటీ, మెజార్టీ సీట్లు మావే. అనుర కుమార దిశనాయకే నేడు ఉదయం ఫలితాలు. శ్రీలంకలో ఇన్స్టెంట్ ఇలా జరిగితే అలా వచ్చేస్తాయి రిజల్ట్స్. ఇవాళ సాయంత్రానికి అనుకుంటా ఆ రిజల్ట్స్ వస్తే చూద్దాం. ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, పోలీసుల విచారణకు సహకరిస్తా, తెలిసిన అధికారి కాబట్టే గతంలో తిరుపతితో మాట్లాడాను, ఆయన అడిగితే మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నెంబర్లు ఇచ్చా, నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అంటూ కూడా చూస్తూ ఉన్నాం. రైతులకు రేవంత్ బెదిరింపులు, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు, పేదల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెడతారా, సీఎంకు ఎవరు సలహాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు, ఏ కంపెనీకి లగచెర్ల భూములు ఇచ్చారో కలెక్టర్కు తెలియదు, త్వరలో ఘటనా స్థలానికి బీజేపీ బృందం అంటూ చూస్తా ఉన్నాం. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి పెళ్ళంతా అయిపోయిన తర్వాత పెళ్లి భోజనాలు కూడా పెట్టిన తర్వాత పోయి పెళ్లి భోజనాల పేపర్లో ఆ ఇస్తరాకులు ఎత్తనికి పోతున్నట్టున్నది ఇలా ఘటనలన్నీ. బీజేపీలు లిటరల్గా అయ్యే చేస్తూ ఉన్నారు. రేవంత్ మిడిమిడి జ్ఞానం. ఇంతకంటే ఇంకేం లేదు ఇలా. ఇంట్రెస్టింగ్. చలో ఇంకా ఇవి ఇవాల్టి వార్తలు, ఇవాల్టి పేపర్లో వచ్చినటువంటి న్యూస్. రేపు మరోసారి మళ్ళీ మీతో కలిసే కంటే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బీఆర్కే న్యూస్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.